తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువు తీసేశారని చెప్పేసి ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి సుశీలారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాల్సి వచ్చింది? నమస్తే మేడం. నమస్తే. ఈరోజు మీరు ప్రెస్ మీట్ నిర్వహించడం గల కారణం ఏంటి? ఈ 2 నెలల నుంచి ఈ నెల రోజుల నుంచి తెలంగాణలో రైతులందరూ బాధపడతా అంటే ఏడుస్తుంటా అంటే ఆత్మహత్యలు చేసుకుంటా అంటే పంట మొత్తం ఈ నెల రోజుల నుంచి పంట మొత్తం మొలకలెత్తుతుంటా అంటే పట్టించుకోకుండా ఉగ్రవాద దాడికి ఆ బాధలో గురైన ఆ కుటుంబాలు ఏడ్చుకుంటుంటే ఆ బాధలో ఉన్న దేశంలో ఐపీఎల్ లాంటివే క్యాన్సిల్ చేసుకున్నారు కదా. అట్లాంటి బాధలో ఉన్న తెలంగాణలో రైతులు బాధతో అన్నం పెట్టే రైతులు బాధలో ఉన్నా కూడా ఇవన్నీ ఏది చేసుకోకుండా అందాల పోటీలు మాత్రం జరిపించిండు క్యాన్సిల్ చేసుకుంటా. సరే ఏడ్చిండ్రు, నడిపించిండ్రు, ఓకే. దాన్నన్నా సక్రమంగా నడిపించిండ్రా? నడిపించలేదు. ఎట్లా అంటే వాళ్ళని తీసుకొచ్చి ఏనాడైతే ఎప్పుడైతే ప్రతిరోజు 18 నెలల నుంచి ముఖ్యమంత్రి అయిన నుంచి మీరు చేసిన గుర్తులు చెరిపేస్తా అన్నాడో ఆ ఏమేం చేసిండో ప్రతి ఒక్కదానికి వాళ్ళని దింపిండు, చూపెట్టిండు. యాదాద్రి కానీ, సెక్రటేరియట్ కానీ, టీ హబ్ కానీ, ప్రతి ఒక్కటి మొత్తం ఏమేమైతే చేసిండ్రో అన్ని చూపెట్టిండు. సరే వాళ్ళను ఉన్నాడా అంటే మన తెలంగాణ మహిళలతో వాళ్ళ కాళ్ళు కడిగించి దేశంలో ఎన్నడూ జరగని దౌర్భాగ్యానికి కిందికి తలేసుకున్నట్టు చేసినట్టు తెలంగాణను. ఇంత దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చరిత్రలో ఈ 70 ఏళ్ళ చరిత్రలో కూడా ఎప్పుడు చూడకపోతుంది. సరే వాళ్ళతో వాళ్ళ కాళ్ళు కడిగించినావు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కథం తీసేసినావు, కిందికి ముఖం వేసుకున్నాం, అయిపోయింది. సరే వాళ్ళనన్నా సక్రమంగా గౌరవంగా ఉంచినామా అంటే వాళ్ళను కూడా ఉంచకపోతివి. వాళ్ళ మధ్యలో నుంచే పోయి చరిత్రలో ఎక్కడ లేదట ప్రపంచంలో చరిత్రలో ఇప్పటికీ ఇదే ఫస్ట్ టైం, మొదటిసారి పోటీల నుంచి మధ్యలోనే బాధపడుకుంటూ పోయి నన్ను ఒక వేషలాగా చూసిండ్రు, నన్ను ఒక ఆట బొమ్మలాగా చూసిండ్రు అని ఏడ్చుకుంటూ పారిపోయిన ఒకే ఒక పోటీదారు ఫస్ట్ టైం అట ఇక్కడ దేశంలో. అంత దౌర్భాగ్యానికి దిగజార్పించిండు ఈ రేవంత్ రెడ్డి. ఈ అబద్ధాలు